ఇక ముఖ్యంగా ఈ దినపు చదవబడినటువంటి కీర్తన భాగాన్ని మనం ధ్యానం చేయబోతున్నాం. 122వ సంకీర్తన యాత్రా కీర్తనలలో ఒక కీర్తన. ఈ కీర్తన ఈరోజు మనం వాక్య ధ్యానంగా ధ్యానించబోతున్నాం. ఇది దావీదు రాసినటువంటి కీర్తనగా పేర్కొనబడింది. దీన్ని యాత్రా కీర్తనలో ఆరోహణ కీర్తన అంటారు. అంటే ఇశ్రాయేలు ప్రజలు యెరూషలేము పట్టణానికి వెళ్ళేటప్పుడు ఆరోహణ అంటారు. వెళ్ళేటప్పుడు వచ్చేటప్పుడు పాటలు పాడుకుంటూ వెళ్ళేవారు. పూర్వపు యెరూషలేముకు వెళ్ళేటప్పుడు యూదుల యొక్క ఆచారం ఏమిటంటే ఆయా పండగలకు ఆయా ప్రత్యేకమైన గుడార పస్కా పండుగ కానీ ఇలాంటి కొన్ని పండుగలు వచ్చినప్పుడు ఖచ్చితంగా యెరూషలేముకు వెళ్ళేవారు. ఇలా వెళ్ళేటప్పుడు యాత్రా కీర్తనలు పాడుకుంటూ వెళ్ళేవారు. తిరిగి వచ్చేటప్పుడు అలాంటి క్రమంలో వెళ్ళేటప్పుడు పాడే పాటల్ని యాత్రా కీర్తనలు అన్నారు. అలాంటి యాత్రా కీర్తన ఆరోహణ కీర్తనల్లో ఇదొకటి. ఇవి వాస్తవానికి యాత్రా కీర్తనల గురించి మీకు అర్థం కావాలి అంటే 120 నుంచి 134 వరకు ఉన్న 15 కీర్తనల్ని కలిపి యాత్రా కీర్తనలు అంటారు. ఇక మీకు అర్థం కావడానికి చెప్పాలి అని అంటే ఈ యాత్రా కీర్తనల్లో స్పష్టత ఎలా ఉంటుంది అని అంటే ప్రతి 3 కీర్తనలు చెప్పున విభజించుకుంటూ వెళితే ఈ 15 కీర్తనల్ని మూడేసి కీర్తనల కింద విభజించుకుంటూ వెళితే 5 సెట్లు వస్తాయి. ఈ 5 సెట్లలో ఒక ప్రత్యేకత ఉంటుంది. ఎలాంటిదంటే 120 నుంచి ప్రారంభమైన కీర్తన ప్రతి 3 కీర్తనలకి ఒక సర్కిల్ ఉంటుంది. ఎలా అంటే మొదటిది కష్టం, రెండవది నమ్మకం, మూడవది విజయం. ఈ 3 కూడా ఒకదాని వెనకాల ఒకటి. అంటే 121 సంకీర్తనలో కీర్తనకారుడు కష్టాన్ని గురించి చెప్తే 121వ కీర్తనలో దేవుని మీద నమ్మకం అని చెప్తాడు. 122లో విజయం వస్తుంది. మరలా సర్కిల్ 123వ కీర్తన కష్టమైతే 124 నమ్మకం, 125 విజయం. ఇలాగ సర్కిల్ అన్నమాట. మూడేసి కీర్తనలకి కష్టము, నమ్మకము, విజయము. నీ జీవితంలో ఏ కష్టమున్నా దేవుని మీద నమ్మకం ఉంటే విజయం సాధించగలుగుతావు అనే విధంగా వచ్చే విధంగా ఈ 15 కీర్తనల్ని మనం చూస్తాం. ఇక ముఖ్యంగా ఈ కీర్తనలో మొదటిగా మనం చూసినప్పుడు యెహోవా మందిరము అనే మాటతో ప్రారంభమై కీర్తన ముగింపులో కూడా 9వ చరణంలో యెహోవా మందిరము అనే మాటతోనే ఈ కీర్తన ముగుస్తుంది. అంటే దీన్ని బట్టి యెహోవా మందిరాన్ని గురించి అక్కడ చేసే కార్యాలను గురించి కీర్తనాకారుడు చాలా వివరంగా తెలియపరిచారు. ఇక్కడ ప్రారంభంలో కీర్తనలో అంటారు కదా, జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని అన్నారు. బైబిల్ గ్రంథంలో సంతోషాన్ని గురించి చాలా మాటలు ఉన్నాయి. ఉదాహరణకి 104వ సంకీర్తన 15వ చరణంలో ద్రాక్షరసము సంతోషమునిచ్చును అనే మాట మనం చూస్తాం. ప్రసంగి గ్రంథం 10వ అధ్యాయం 19లో కూడా ద్రాక్షరసం వల్ల వచ్చే మాధుర్యాన్ని, సంతోషాన్ని మనం చూస్తాం. అలాగా సామెతల గ్రంథం 27వ అధ్యాయం 9వ వచనంలో సంతోషాన్ని ఇచ్చే పరిమళ ద్రవ్యము అన్నారు. అలాగే సామెతల గ్రంథం 15వ అధ్యాయం 20లో జ్ఞానవంతుడైన కుమారుడు తన తండ్రిని సంతోషపెట్టును అన్నారు. సామెతల గ్రంథం 12వ అధ్యాయం 25వ వచనంలో దయగల మాట సంతోషపరచును అనే మాట మనం చూసాం. అలాగే అనేక విషయాలు, రక్షణ గురించి సంతోషం. ఈరోజు మనం ఆలోచన చేస్తే మన జీవితాల్లో మనకున్న ప్రాధాన్యత, సంతోషం ఏమిటని ఆలోచన చేస్తే కీర్తనాకారుడితో మనం మాట్లాడితే కీర్తనాకారుడు అంటున్నారు, మీ సంతోషం లోకంలో స్నేహితుల్లో ఉందా, మనుషుల్లో ఉందా, అలవాట్లలో ఉందా, ఆహారంలో ఉందా, ధనంలో ఉందా, ఖరీదైన వస్తువుల్లో ఉందా? కానీ కీర్తనాకారుడు అయితే అంటున్నాడు కదా, జనులు యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని చెప్పినప్పుడు నేను సంతోషించి తిని. చూడండి, ఇప్పుడు మొదట్లోనే కీర్తనాకారుడు ఒక ముఖ్యమైన ఉద్దేశాన్ని చెప్తున్నాడు. నీ సంతోషం ఎక్కడ, నీ ఆనందం ఎక్కడ, దేనిలో ఆనందపడుతున్నావు? మనలో చాలామందికి దేవుని సన్నిధి అంటే అనాసక్తత ఉంటుంది. దేవుని సన్నిధి అంటే ఉల్లాసం లేని పరిస్థితులు ఉంటాయి. కారణాలు ఏమిటని ఆలోచన చేస్తే మేబీ ఆ మాధుర్యాన్ని మనం చూడలేకపోవచ్చు, ఆ ఆనందాన్ని మనం చూడలేకపోవచ్చు. కానీ ఇక్కడ మొదటి 2 చరణాలు ఒకసారి చూస్తే
యెహోవా మందిరమునకు వెళ్ళుదుమని జనులు నాతో అనినప్పుడు నేను సంతోషించి తిని, యెరూషలేమా, మా పాదములు నీ గుమ్మములలో నిలుచుచున్నవి అన్నారు. ఇక్కడ ఒక మాట చెప్పాలి అంటే నిరీక్షణ అన్నారు. నిరీక్షణ అంటే నీ ఆశ. ఉదాహరణకి రేపటి దినాన ఏదైనా నువ్వు అనుకున్న పని జరగబోతుంది అని అంటే నీ జీవితంలో ఆశ. నీకు ఒకవేళ నచ్చిన వస్తువులు నువ్వు పొందుకోబోతున్నావు, నువ్వు అనుకున్న కార్యాన్ని సాధించబోతున్నావు అని అంటే ఒక ఆనందం. దీన్నే నిరీక్షణ అన్నారు. ఆసక్తిగా ఎదురు చూడేటటువంటి ప్రక్రియలో భాగంగా మనిషి ఏ విషయాల కొరకు ఎదురు చూస్తూ ఉంటాడో తన హృదయంలో ఆ తలంపులే వృద్ధి అవుతూ ఉంటాయి. అంటే ప్రాక్టీస్, మెంటల్ ప్రాక్టీస్, మానసిక అభ్యాసం. కొన్ని విషయాల్లో ఎంత కాదన్నా మన సంతోషాన్ని దాచుకోలేం. అలాంటి క్రమంలో ఆనాటి పరిస్థితులు మనం చూద్దాం. ఈనాటి పరిస్థితులకు మనం అన్వయించుకుంటే ముందు దేవుని సన్నిధికి వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఒకసారి జాగ్రత్తగా చూస్తే, ఈరోజు అంటే మనం ఆదివారం వెళ్తున్నాం, కానీ ఇశ్రాయేలీలకి ముఖ్యంగా 3 పండుగలు ఉండేవి. ఈ 3 పండుగలకి వారు ఎక్కడున్నా కూడా యెరూషలేముకి ఖచ్చితంగా వెళ్ళాలి. నువ్వు ఏ దేశంలో ఉండు, ఏ ప్రాంతంలో ఉండు, ఆ సందర్భం వచ్చినప్పుడు అక్కడికి వెళ్ళాలి. ఈ పండగల యొక్క ఉద్దేశం ఏమిటి? ఈరోజు మనం కూడా క్రిస్మస్లు చేస్తాం, గుడ్ ఫ్రైడేలు చేస్తాం, మరేదో చేస్తాం. కొన్నిసార్లు మనం ఎందుకు చేస్తున్నామో కూడా మనకు తెలియదు కదా. మన పండగ యొక్క ఉద్దేశం తెలియదు, ఏదో నలుగురితో అన్నట్టుగా చేస్తూ ఉంటాం. కానీ ఆనాటి ఇశ్రాయేలీల యొక్క ముఖ్య ఉద్దేశం, పండగల యొక్క ముఖ్య ఉద్దేశం ఎలా ఉంటుందంటే, దేవుడు వారిని ఎలా విమోచించారు, వారిని ఎలా నడిపించారు. ఉదాహరణకి పస్కా పండుగ. పస్కా పండుగ అంటే ఏమిటయ్యా అని అంటే, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు బానిస బ్రతికేటప్పుడు ఆ బలమైనటువంటి ఐగుప్తు ఫరో దేశం రాజు నుంచి విడుదల చేసి ఎర్ర సముద్రాన్ని దాటించి ఎలాగ తమ పితరులను తీసుకొచ్చాడో నీ తర్వాత సంతానం అంతా తెలుసుకునే పండగే పస్కా పండుగ. అలాగా ప్రతి ఒక్క పండగ యొక్క ఉద్దేశం ఏమిటంటే, దేవుడు ఆ ప్రజలకు ఏం చేశారో తెలియపరిచే ఒక చక్కని అభ్యాసం. అంటే ఈ పండుగలు ఇశ్రాయేలు ప్రజల యొక్క విశ్వాసంలో అంతర్భాగం. అవే వారిని విశ్వాసంలో బలపరిచేవి. ఈనాటికి కూడా 1000 సంవత్సరాలైనా బై ఫెయిత్, విశ్వాసం ద్వారా బలమైన కంట్రీ ఏదైనా ఉందంటే ఇశ్రాయేలు దేశమే. ఎన్ని 1000 సంవత్సరాలైనా ఆ భావం వాళ్ళలోంచి పోదు. కారణం ఏమిటంటే అలాంటి అభ్యాసాన్ని దేవుడు వారికి కలిగించారు. అదే చెప్తున్నారు, అయ్యా జనులు యెరూషలేము వెళ్ళాలి, మందిరానికి, యెహోవా మందిరానికి వెళ్ళాలి అని అంటే నా హృదయము ఎంతో ఆనందిస్తుంది. అంటే దేవుని ఆశ్చర్య కార్యాలు, దేవుడు చేసిన కార్యాలను బట్టి స్తుతించటానికి, కృతజ్ఞతగా వెళ్ళటానికి. ఈరోజు మనం కూడా దేవుని సన్నిధికి వెళ్ళాలి అని అనుకుంటే మొట్టమొదటగా మనకు కావాల్సింది ఏమిటంటే, స్వయంభవుడైన దేవుడు, అంటే ఆది సంభూతుడైన దేవుడు, ఈ దేవుని యొక్క ప్రణాళిక ఎంత గొప్పదని తెలుసుకున్నప్పుడు దీన్ని సుమారుగా యెహోవా అనే మాట యావే, యావే అంటే ఒక మాటలో చెప్పాలంటే నిర్గమాకాండ గ్రంథం 3వ అధ్యాయం 14వ వచనంలో మోషేతో దేవుడు అంటున్నాడు, నేను ఉన్నవాడును అంటే స్వయంభవుడు, ఆయనకే కలిగినవాడు, అంటే ఎవరి చేత సృజించబడినటువంటి వాడు, నేను ఉన్నవాడును అనే మాట బైబిల్ గ్రంథంలో సుమారుగా 6800 సార్లు ప్రస్తావించబడిన మాట. ఈరోజు మనం అనుకుందాం, దేవుని దగ్గరికి మనం ఆరాధించటానికి, దేవుని సన్నిధికి రావాలి అంటే నీకుండే బలహీనతలు, నీకుండే సమస్యలు, నీకుండే మరొకటి పక్కన పెడితే దేవుని సన్నిధికి ఎందుకు వెళ్ళాలి? ఈ మధ్య మన సహవాసంలో కూడా ఒక ప్రశ్న ఏమిటంటే, దేవుడు ఏమీ చేయకపోతే నేను దేవుని సన్నిధికి రాను. దేవుడు ఏదో చేస్తాడని రావటం కాదు. దేవుని సన్నిధికి రావటం అంటే చేసిన వాటికి రావటం, చేయబోయే వాటికి కాదు. అవివేకం. చేయబోయే వాటికి ఏదో మొక్కుబడిగా రావటం, మొక్కుకుని రావడం, ముడుపులు రావటం అనేది అవివేకం. కానీ దేవుడు నా జీవితంలో ఏం చేశాడో వాటి నిమిత్తం రావటమే నిజమైన ఆరాధన. ఇప్పుడు ఉదాహరణకు అనుకుందాం, దేవుడు గడిచిన వారం అంతా కాచి కాపాడారు, ఆయన భద్రతలో ఇచ్చారు, ఆయుష్ అయిందే, ఆరోగ్యం అయిందే, సమయం అయిందే, భూమి అయిందే, ఆకాశం అయిందే, వాతావరణం అయిందే, తాగి నీళ్ళు అయినవే, పీల్చే గాలి అయిందే, సమస్తం అయిందే. ఇది మనిషి అర్థం చేసుకోడు కదా. నిన్న దినాన ఒక చోట ఒక ఆయన, పెద్ద ఆయనే,
నీరసంగా ఉందని అలా కూర్చుని అలా చనిపోయాడు అంతే. బాధ లేదు, కష్టం లేదు, ఇబ్బంది లేదు, ఏమీ లేదు. ఏదో తల తిరుగుతున్నట్టుంది అని అలా కూర్చున్నాడు అంతే. అలా కూర్చుని మరణించాడు. ఇప్పుడు మరణము చూసారా ఎలా ఉందో, విచిత్రకరంగా ఉంటుంది. అంటే ఆ మనిషి ఇప్పుడు మరణించిన పిమ్మట వేటిని పొందుకోలేడు. భౌతికంగా ఆలోచన చేద్దాం. ఆ వ్యక్తి జీవితంలో సమయం లేదు, ఆ వ్యక్తి జీవితంలో ఆహారం తినటం లేదు. ఇవన్నీ ఎందుకు జరిగిపోయినాయి అని అంటే దేవుడు అక్కడ అవకాశం ఇవ్వలేదేమో. అంటే ఇంకా మనం ఉన్నాము అని అంటే దేవుడు అవకాశం ఇచ్చారే, మనం ఎంత తెలివైన వాళ్ళమైనా ఏదైనా. అందుకే దేవుని సన్నిధికి ఎందుకు వస్తామంటే ఆయన చేసినటువంటి ఉపకారాల కొరకు మనం దేవుని సన్నిధికి వస్తాం కదా. చాలామంది నీ దేవుని సన్నిధికి ఏదో ఒక అజెండా పెట్టుకుని వస్తారు. ఆ అజెండా ఉద్దేశం ఏమిటంటే నేను రెగ్యులర్గా వెళ్తాను, ఒక 7 వారాలు వెళ్తాను, ఏం జరుగుతుందో చూద్దాం. ఇలాంటివన్నీ కూడా దేవుని చిత్త ప్రకారమైనవి కాదు. ఎందుకనంటే దేవుని ఆరాధించటానికి రావటం అనంటే ఖచ్చితంగా ఆనందించదగిన విషయం కదా. నువ్వు ఆనందంతో రావాలి. హృదయ రహస్యాలు ఎరిగిన దేవుడు చెప్తున్నారు. చూడండి, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనములో గ్రంథకర్త అంటారు కదా, హెబ్రీయులకు రాయబడిన పత్రిక 10వ అధ్యాయము 24వ వచనంలో కొందరు మానుకొనుచున్నట్లుగా సమాజముగా కూడుట మానక ఒకరినొకడు హెచ్చరించుచు. ప్రియులారా, చాలా జాగ్రత్తగా గమనించాలి. ఇది కమాండ్ అంటారు, ఇది ఆజ్ఞ. ఇశ్రాయేలు ప్రజలకు దేవుడు కమాండ్ ఇచ్చారు. నువ్వు యెరూషలేముకు వెళ్ళాలనేది కమాండ్. అంటే నీ ఇష్టం ఉంటే చేయొచ్చు, లేకపోతే లేదనేది కాదు, ఆజ్ఞ. ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞను గనక బైబిల్ గ్రంథం చెప్తుంది. పాపం అంటే ఏంటండి? ఆజ్ఞాతిక్రమమే. దేవుడు చెప్పింది చేయకపోవటమే పాపం. ఇశ్రాయేలు ప్రజలకు యెరూషలేముకు వెళ్ళేటువంటి పండుగల గురించి, విశ్రాంతి దినాల గురించి ఆజ్ఞ ఇవ్వబడింది. ఆజ్ఞ నెరవేర్చకపోతే పాపం. ఈరోజు కూడా వాక్యం హెబ్రీయులకు రాయబడిన పత్రిక, పరిశుద్ధాత్మ దేవుడు నీతో నాతో అంటున్నారు కదా, సమాజముగా కూడుట మానక. కొంతమంది దేవుని సన్నిధికి రావటం వారి సానుకూలత అనుకుంటారు, వారి ఇష్టం అనుకుంటారు, వారి అభిప్రాయం అనుకుంటారు. కానీ దేవుని వాక్యం చెప్తుంది, నువ్వు ఎంత విశ్వాసం చేసినా, ఎంత భక్తి చేసినా, ఎన్ని కానుకలు ఇచ్చినా సమాజముగా కూడుట మానక. ఇట్స్ ఎ సీరియస్ కమాండ్. దేవుడు చెప్తున్నాడు ఈ మాట. అయా, సమాజముగా కూడుట మానక. 100వ కీర్తనలో కూడా చూస్తాం మనం, కృతజ్ఞతార్పణలో చెల్లించుచు ఆయన గుమ్మములలో ప్రవేశించుడి. దేవుని సన్నిధికి ఉత్సాహంగా రావాలి. కొలసీలకు రాయబడిన పత్రికలో అపోస్తుడైనటువంటి పౌలు అంటున్నారు కదా, కొలసీలకు రాయబడిన పత్రిక 3వ అధ్యాయము 16వ వచనములో అంటున్నారు, సంగీతములతో, కీర్తనలతో, ఆత్మ సంబంధమైన పద్యములతో ఒకరినొకడు బోధించుచు, బుద్ధి చెప్పుచు, కృపాసహితముగా మీ హృదయములలో దేవుని గూర్చి గానము చేయుచు, సమస్త విధములైన జ్ఞానముతో క్రీస్తు వాక్యము మీ హృదయములలో నివసింపనీయుడి. దేవుని వాక్యాన్ని, దేవుని సన్నిధికి వచ్చాం, ఆరాధించాం, కీర్తనలు పాడాం, వాక్యాన్ని వింటున్నాం, వాక్యాన్ని ధ్యానిస్తున్నాం, ప్రార్థిస్తున్నాం. ఇలా కృపాసహితంగా ఎందుకు వచ్చావయ్యా అని అంటే మనందరికీ పర్సనల్ ఎజెండా ఉండొచ్చు, పర్సనల్ ఉద్దేశం ఉండొచ్చు. వాక్యం చెప్తుంది కదా, ఇదిగో ఆత్మ సంబంధమైన పద్యాలు ఒకరికొకడు బోధించుచు, బుద్ధి చెప్పుతూ, కృతాసహితముగా దేవుని గూర్చిన జ్ఞానము, సమస్త విధమైన జ్ఞానముతో, వాక్యముతో మీ హృదయములలో సమృద్ధిగా నివసింపనీయుడి. ఇట్స్ ఎ ప్రాక్టీస్. ఆరాధనలో జరిగే ప్రాక్టీస్ ఏమిటయ్యా అంటే ఇదే. దీని కొరకే రావాలి. అయ్యా, నిన్ను సృజించిన దేవుడు, నిన్ను కన్న దేవుడు, నిన్ను పోషించే దేవుడు, నిన్ను నడిపించే దేవునికి పరిపూర్ణంగా వారంలో ఒక ఆరాధనా దినాన్ని మనం కలిగి ఉన్నాం. అయ్యా, అనేక పనులు, అనేకమైనటువంటి పనిపాటల్లో ఉన్నాం, కానీ దేవుని ఆరాధించాలి. ఉదాహరణకు దీని అర్థం కావడానికి ఒక మాట చెప్తారు. ఒక ఆయన ఎక్కడికో వెళ్తున్నాడు. వెళ్ళేటప్పుడు అతని దగ్గర ఒక 7 రూపాయలు ఉన్నాయి. 7 రూపాయలు ఉంటే ఎవరో ఒక ఆయన దీనంగా వచ్చాయా, ఆకలితో ఉన్నాను, నాకు ఏదైనా సహాయం చేయండి అన్నాడు. ఈ 7 రూపాయలు ఉన్న ఆయన 1 రూపాయి తీసి ఆయనకి ఇచ్చాడు, తీసుకో ఏదైనా కొనుక్కుని తినని. 2 అడుగులు వేసాక మళ్ళీ అనిపించింది, 1 రూపాయి ఇచ్చాను, 1 రూపాయికి తను ఏం తింటాడు, మనం ఎంతో కొంత మళ్ళీ ఇవ్వాలి కదా అని వెనక్కి తిరిగి మరో 3 రూపాయలు ఇచ్చాడు. 7 రూపాయల్లో 4 రూపాయలు పోతే 3 రూపాయలు ఉన్నాయి. మళ్ళీ 2 అడుగులు వేసాక 4 రూపాయలు ఉన్నాను, అతను కడుపు నిండుతుందో లేదో అని పిలిచి, సరే నా దగ్గర ఉన్నటువంటి ఇంకొక 2 రూపాయలు ఇస్తాను, తీసుకో అన్నాడు. ఇంకొక 2 రూపాయలు ఇచ్చేసి
వచ్చేస్తున్నాడు. ఈయన దగ్గర ఇంకెంత ఉంది అసలు? ఆయన దగ్గర ₹1 ఉంది. రూపాయి తీసుకుని వస్తుంటే అప్పుడు ఆ ఎదరు తీసుకున్న లబ్ధి పొందిన వ్యక్తి వెనక్కి తిరిగి అన్నాడు కదా, అయ్యా మీరు ₹1 ఇచ్చారు, ₹3 ఇచ్చారు, ₹2 ఇచ్చారు కదా, ఆ ₹1 ఎందుకు, అది కూడా నాకు ఇచ్చేయండి అన్నాడట కదా. ఆ ₹1 ఎందుకు మీ దగ్గర, అది కూడా నాకు ఇచ్చేయండి అన్న. న్యాయమా అన్యాయమా చెప్పండి? ఇచ్చిన కాడికి సమృద్ధిగానే ఇచ్చాడు, కానీ అది కూడా నాకు ఇచ్చేయండి అని అడిగాడు. న్యాయమా అన్యాయమా? ఇప్పుడు దేవుడు కూడా అదే అడుగుతున్నాడు. నీకు ఉద్యోగం చేయటానికి, పనిపాటలు చేయటానికి, నీ పని అంతా చేసుకోవటానికి, నువ్వు ఆనందించటానికి, నువ్వు ఉల్లసించటానికి, నువ్వు సంపాదించుకోవడానికి, నువ్వు విశ్రమించటానికి, నీ సొంత పనులు, కుటుంబ పనులు, ఉద్యోగ పనులు అన్నీ చేయటానికి నీకు 6 రోజులు ఇచ్చాను. ఇప్పుడు మనిషి ఏమంటున్నాడు తెలుసా? ఆ ఒక్కరోజు కూడా నాకు ఇచ్చాను ఆయన, ఆ రోజు కూడా నేను నా పనిలోనే ఉంటాను, జాగ్రత్త. ఈరోజు దేవుడు దేవుని సన్నిధికి రావటాన్ని గురించి మాట్లాడుతూ యెహోవా మందిరానికి వెళ్ళాలనేటువంటిది ఒక కోరికగా వర్ణించారు. ఎలా వర్ణించారండి దీన్ని? కోరిక, బాధ్యతగా కాదు. ఇక్కడ బలవంతంగా రావటం, మొహమాటంగా రావటం కాకుండా యెహోవా మందిరానికి వెళ్ళాలనేటువంటిది నీ మనసులో కోరికగా ఉండాలి. నువ్వు ఇష్టపడే నీ తండ్రిని కలుసుకునేది, నీ ఇష్టపడే దేవుని ఆరాధించేది ఇక్కడ ఎక్కడ ప్రారంభమవుతుందంటే నిరీక్షణ. ఉదాహరణకి మనం అనుకుందాం, చాలాసార్లు దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఏం జరుగుతుందయ్యా అంటే ఆలస్యం అయిపోద్ది చాలామందికి. ఎందుకు ఆలస్యమైంది? చాలా జాగ్రత్తగా గమనించండి. ఆలస్యం అయిపోయింది అంటారు. ఉదాహరణకి నువ్వు ఎప్పుడైనా ఫ్లైట్లో ప్రయాణం చేయాలి, ఎవరైనా అంటారా ఆలస్యం అయిపోయిందని? ఛాన్స్ లేదు. ఎందుకని? ఒక 2-3 గంటల ముందే మనం రిపోర్ట్ చేయాలి. ఆ సమయానికంటే ముందే ఒక పూట ముందు వెళ్ళి కూర్చుంటాం, అవునా కాదా? పాస్పోర్ట్ చేయించుకోవాలి, స్లాట్ బుక్ చేసుకోవాలి అని అంటే అన్న టయానికి ఒక పూట ముందు వెళ్తాం. కారణం ఏమిటి? అది మన మనసులో ఉన్న కోరిక మనల్ని సిద్ధపాటు చేసి రేపు అన్నది ఈ రోజు నుంచి సిద్ధపాటు కలిగి ఉంటాం కనుక అప్పుడు ఆలస్యం అవ్వదు, ముందు రోజు నుంచి ప్లానింగ్ ఉంటే. కానీ మన జీవితాల్లో దేవుని సన్నిధి ఆలస్యం అవటానికి గల కారణం ఏమిటంటే సిద్ధపాటు లేకపోవటమే, కోరిక లేకపోవటమే. కోరిక అనేది ఉంటే ఏమవుతుందయ్యా అన్నట్లయితే మనిషి ఏదైతే ఆలోచన కోరిక కలిగి ఉంటాడో అందులోనే తన యొక్క మనసు వృద్ధి చెందుతూ ఉంటుంది. ఆరాధన ఎప్పటికీ భారం కాకూడదు, ఎప్పటికీ విసుగు కాకూడదు, ఎప్పటికీ ఒప్పందం కాకూడదు. అది నీ కోరిక అయితే నీ జీవితంలో అందులో అభివృద్ధి చెందటానికి అవకాశం ఉంటుంది. కీర్తనకారుడు చెప్పేది అదే. అయితే ఇక్కడ ఒక ప్రశ్న చూడాలి. యూదులు ఆ ప్రాంతానికి యాత్రా కీర్తనగా పాడుతూ వెళ్ళారు. పాడుతూ వెళ్ళిన ప్రదేశం ఏమిటి అసలు? ఎక్కడికి వెళ్తున్నారు? ఈరోజు మనం కూడా అనుకుందాం, మనం ఎక్కడికి వెళ్తున్నాం, మనం ఎందుకొరకు వెళుతున్నాం అని యూదులను అడిగితే యూదులు మొట్టమొదటిగా దేవుని ఆరాధించే స్థలం ఎలాంటిదయ్యా అంటే మనం సమూయేలు 2వ గ్రంథం 6వ అధ్యాయంలో మనం చూస్తే దావీదు తన కాలములో ఆ నిబంధన మందసాన్ని నిలిపిన ప్రదేశం, ఆ నిలిపిన ప్రదేశమే తర్వాత కాలంలో సొలొమోను మందిరాన్ని కట్టించినటువంటి స్థలం. ఆ తర్వాత కాలంలో ప్రవక్తలందరూ కూడా దాన్ని ఏమన్నారన్నంటే సియోను అని పిలిచినటువంటి ప్రదేశం. ఆ ప్రదేశమే ఇప్పుడు మనం ఎలా అనుకుంటామంటే తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 15వ వచనంలో జీవము గల దేవుని సంఘము నేను ఆలస్యము చేసిన ఎడల జనులు ఎలాగూ ప్రవర్తించవలనో నీకు తెలియకపోవును అంటారు. పేతురు గారు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 4వ వచనంలో అంటున్నారు కదా, ఆత్మ సంబంధమైన సజీవమైన రాళ్ల వలె మీరు కట్టబడుచున్నారు అన్నారు, మీరే రాజులైన పరిశుద్ధ జనాంగము అన్నారు. సో మనం వెళ్ళే ప్రదేశం ఏమిటి అనేది మనం తెలిస్తే మనలో నిరీక్షణ, మనలో ఆనందం. ఇశ్రాయేలు ప్రజలకు తెలుసు దేవుని మందసం. ఈరోజు మనకు కూడా తెలియాలి. మత్తయి సువార్త 16:18లో అపోస్తుడైనటువంటి పేతురుతో ప్రభువారు అంటారు కదా, కేఫా ఇదిగో ఈ బండ మీద నేను సంఘమును కట్టుదును, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువజాలవు. ఒక శక్తి కలిగిన ప్రదేశం, నువ్వు వెళ్ళేటటువంటి ఆరాధించేటటువంటి ప్రదేశం. ఈరోజు నువ్వు ఏదైతే ఆరాధించటానికి వెళ్తున్నావో, ఏదైతే దేవుని మహిమపరచటానికి వెళుతున్నావో ఆ ప్రదేశంలో కీర్తనాకారుడు అంటున్నారు కదా 2వ చరణంలో, యెరూషలేమా మా పాదములు నీ గుమ్మములలో నిలుచున్నవి అన్నారు కదా.
కొంతమంది పాదాలు నిలబడవు గుళ్ళోకి వచ్చాక, అవునా కదా? బయటకు ఒక అడుగు, లోన ఒక అడుగు, అటు ఒక అడుగు, ఇటు ఒక అడుగు. ఏం చేయాలట? మా పాదాలు నీ గుమ్మములలో నిలుచుచున్నవి. నిలబడాలి. మనం ఆశతో రావాలి. అయ్యా, నా పాదాలు నీ ప్రాంగణంలో నిలబడాలి, నా పాదాలు నీ సన్నిధిలో నిలబడాలి, నా పాదాలు నిన్ను ఆరాధించాలి, నా పాదాలు మోకరిల్లి ప్రార్థించాలి. ప్రతి భాగంలో నేను భాగమై ఉండాలి, ప్రతి భాగంలో నేను భాగమై ఉండాలి. ఎందుకంటే నా పాదాలు నిలబడాలి. వచ్చింది ఎందుకయ్యా అంటే దేవుని ముఖ దర్శనం కొరకు సిద్ధపాటుతో రావటం. ప్రియులారా గమనించండి. ఒకవేళ ఇశ్రాయేలు ప్రజలకు ఒక ప్రత్యేకమైన ప్రదేశం ఉంది. ఈరోజు మన ప్రదేశాలు మాట ఎలాగున్నా, యోహాను సువార్త 4:24 ప్రభువారు అంటారు కదా, అయ్యా నన్ను ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. ఈ ఆరాధించేవారు చూడండి, అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూస్తే, అపోస్తుల కార్యగ్రంథము 10వ అధ్యాయము 33వ వచనాన్ని మనం చూసినప్పుడు, వెంటనే నిన్ను పిలిచి తిని నువ్వు వచ్చుట మంచిది, ప్రభు నీకు ఆజ్ఞాపించినవన్నీ వినుటకై ఇప్పుడు మేమందరము దేవుని ఎదుట ఇక్కడ కూడి ఉన్నామని చెప్పాను. ఏం చేశారటండి? అయ్యా మేమందరము కూడా ఇక్కడ కూడి ఉన్నాము ఎందుకయ్యా అన్నట్లయితే, వినుటకై, దేవుని మాటలు వినుటకై ఆసక్తిగా కూడి ఉన్నాము. మా పాదాలు నిలబడ్డాయి. మా పాదాలు దేవుని సన్నిధిలో ఎందుకు నిలబడ్డాయి? కీర్తనలు పాడాలి, ప్రార్థించాలి, ఆరాధించాలి, వాక్యాన్ని వినాలి, ప్రభు బలలో ఉండాలి, కానుకల్లో ఉండాలి, దీవెనలో ఉండాలి. దేవునితో ముఖ దర్శనం అంటే ఇదే. మా పాదాలు నిలబడ్డాయి. కొంతమంది లాస్ట్ ప్రార్థనకు వచ్చేవాళ్ళు ఉంటారు, ఎందుకంటే దీవెన కొరకు వచ్చేవాళ్ళు ఉంటారు. చాలా గ్రామాల్లో మనం చూస్తూ ఉంటాం, బయట సౌండ్ సిస్టమ్ ఉంటే వీళ్ళు ఎంత పిలిచినా రారు. ఇంటికాడి నుంచి వాళ్ళు ఎస్టిమేట్ చేసుకుంటుంటారు, పాటలు పాడుతున్నారా, ఆరాధన అవుతుందా, అయితే వెళ్దాం, ఆరాధన అయిపోతున్నట్టుంది, వెళ్దాం, ఇదే మంచి టైం. కానీ దేవుని వాక్యం చెప్తుంది, ప్రతి విభాగములో నీవు పాదాలు ఉండాలి. అపోస్తుల కార్యగ్రంథం 17వ అధ్యాయంలో కూడా చూస్తే, బెరయా సంఘస్థులు గనులైన వారు వాక్యాన్ని వినటానికి ఆసక్తి చూపించారు. ప్రియులారా గమనించండి. కనుక మొదటిగా 2 వచనాల్లో మనం చూసినప్పుడు మనకు అర్థమయ్యేది ఏమిటయ్యా అంటే, దేవుని ఆరాధించే ప్రదేశానికి నిరీక్షణతో వెళ్ళాలి, ప్రేమతో వెళ్ళాలి, నీ పాదాలు నిలవబడాలి, అలాగే దేవుని వాక్యం ఎడల ఆసక్తి కలిగి ఉండాలి. మరి విశేషంగా దేవుడు నీకు చేసిన దానికి వచ్చేది కానీ జరగబోయేదానికి వచ్చేది కాదు కదా. దేవుడు నన్ను సృజించినందుకు నేను ఆరాధించాలి, నన్ను రక్షించినందుకు నేను ఆరాధించాలి, గడిచిన కాలమంతా కాపాడి ఈ దినం సజీవుడిగా ఉన్నందుకు నేను ఆరాధించాలి. అలా ఎప్పుడైతే ఆరాధించావో నీ జీవితంలో పట్టరాని ఆశీర్వాదాలు దేవుడు చేస్తాడు. చాలామంది ఆశీర్వాదాన్ని ఇక్కడే కోల్పోతారు. ఆశీర్వాదాన్ని కోల్పోయేది ఇక్కడే. జీవము గల దేవుని ఎడల కృతజ్ఞత కలిగి జీవిస్తే దేవుడు నిన్ను బహుగా ఇచ్చిస్తాడు. ఇక 2వ భాగంలోకి వస్తే, ఈ 122వ సంకీర్తన 3 నుంచి 5 చరణాలు 2వ భాగంగా చూస్తే, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణము వలె నువ్వు కట్టబడి ఉన్నావు, ఇశ్రాయేలీయులకు నియమింపబడిన శాసనమును బట్టి యెహోవా నామమునకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుటకై వారు గోత్రములు, యెహోవా గోత్రములు అక్కడికి ఎక్కువెళ్ళును, అక్కడ న్యాయము తీర్చుటకై సింహాసనములు, దావీదు వంశస్థుల సింహాసనము స్థాపించబడి ఉన్నవి అన్నారు. ఇక్కడ యెరూషలేము కొన్ని మాటలు చాలా జాగ్రత్తగా మీరు గుర్తు చేసుకుంటే మీకు అర్థం కావడానికి, యెరూషలేము గోత్రాలు, ఇశ్రాయేలీలు 12 గోత్రాలు ఉండే స్థలము అన్నారు. దీన్ని ఎలా వర్ణించాలి అని అంటే, దేవుడు ఉండే స్థలము కదా. ఇశ్రాయేలీలు గోత్రాలు ఉండే స్థలాన్ని, యెహోవా మందిరం ఉండే స్థలాన్ని వర్ణించారు. అందుకే ప్రతిదానికి కూడా 12 సంఖ్యతో అలంకరించబడిన మందిరాన్ని మనం చూస్తాం. ఎందుకంటే అపోస్తులు కూడా 12 మందే, అలాగే ఇశ్రాయేలు గోత్రాలు కూడా 12 గుమ్మాలు, అలాగే ఎఫోదు మీద 12 రాళ్ళు, ఇలాగ 12 అనేటువంటిది ఒక సంపూర్ణ సంఖ్యగా మనం చూస్తే, ఇశ్రాయేలు గోత్రికులు 12 మంది ఎక్కడ ఉంటారో దేవుడు అక్కడే ఉంటారు. ఎందుకంటే వారు నా ప్రజలయ్యుందురు, నేను వారి దేవుడినయ్యుందును. దేవుడు కూడా వారిని వారి కొరకు ప్రత్యేకపరుచుకున్నాడు. ఆ ప్రత్యేక జనాంగం ఏమిటయ్యా అంటే యెరూషలేము, లేక 12 గోత్రాలు దేవుడు ఉండే స్థలం. ఈరోజు మనం హృదయపూర్వకంగా విశ్వసించి దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు మా నమ్మకం ఏంటో తెలుసా? అయ్యా ఇదిగో దేవుని సన్నిధిలో నేను వెళుతున్నాను. మనం ప్రారంభంలో అనుకున్నాం, దేవుని మందిరం ఉండేటువంటి ప్రదేశం,
అందులో ఏముంటుందయ్యా అని అంటే ఆజ్ఞలు గల పలకలు ఉంటాయి, మన్నా గల పాత్ర ఉంటుంది, చిగురించిన అహరోను చేతికర్ర ఉంటుంది అందులో. అంటే ఒక మాట చెప్పాలి అని అంటే దేవుని మందసం దగ్గరికి, దేవుని మందిరం దగ్గరికి, యెరూషలేము దగ్గరికి నీవు నేను జీవం గల దేవుని సన్నిధికి ఎందుకు వచ్చామయ్యా? అక్కడ ఏముంటుందంటే దేవుని ఆజ్ఞలు ఉంటాయి అక్కడ. ఈరోజు చాలామందికి ఇష్టం లేనిది అదే. చాలామంది యొక్క ఆలోచన ఏంటో తెలుసా? అయ్యా ఒకరి వెనకాల ఒకరు సాక్ష్యాలు చెప్పేస్తున్నారండి అంటే ఆనందం కదా, ఒకరి వెనకాల ఒకరు అద్భుతాలు జరిగిపోయినాయి అంటే ఆనందం. కానీ దేవుడు ఎక్కడ ఆనందించమంటున్నాడో తెలుసా? ఎక్కడైతే నా ఆజ్ఞలు ఉన్నాయో, ఎక్కడైతే నా కట్టడలు ఉన్నాయో, ఇశ్రాయేలు గోత్రాలు ఉన్న చోట నా ఆజ్ఞలు ఉంచాను, నా ధర్మశాస్త్రాన్ని ఉంచాను. ఆ ధర్మశాస్త్రం ఉన్న చోట మీరు వెళ్ళి ఆరాధించండి, మీరు వెళ్ళి ఆనందించండి. ఇది నిజమైన ఆరాధన. ఆజ్ఞలయందు ఆనందించేవారుగా మనం ఉండాలనేది నిజమైన ఆరాధన. అందుకే ఇందాక కూడా చూసాం యోహాను సువార్త 4:24లో దేవుని ఆరాధించువారు ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి. సత్యం ఎక్కడ ఉందో అక్కడే ఆనందిస్తాం, అక్కడే నిజమైన ఆరాధన. అందుకే ఇక్కడ అంటున్నారు, అయ్యా ఇదిగో ఈ 10 ఆజ్ఞలు సూచించేటువంటిది. మనం నిర్గమాకాండ గ్రంథం 16వ అధ్యాయంలో, 25వ అధ్యాయంలో, 40వ అధ్యాయంలో ఈ ఆజ్ఞల సారాన్ని మనం చూస్తాం. కనుక దేవుని ప్రణాళిక ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధిలో ఆజ్ఞలు ఉన్నాయి, దేవుని సన్నిధిలో క్రమం ఉంది, దేవుని సన్నిధిలో ఆయన వాక్కు ఉంది. ఆ వాక్కు వినడానికి వెళ్తున్నాం. అప్పుడే మనకి నిజమైన ఆనందం, అప్పుడే నిజమైనటువంటి సంతోషం. కనుక యెహోవా ధర్మశాస్త్రం ఉన్న చోట కృతజ్ఞత చెల్లించటానికి వెళ్ళటమే ఆరాధన యొక్క ముఖ్య ఉద్దేశం. ఈరోజు ఆరాధన అనే పదాన్ని మనం చూస్తే, ఆరాధన అనేటువంటిది ద కంప్లీట్ సెన్స్. మన ప్రారంభ ప్రార్థన నుంచి ముగింపు ప్రార్థన వరకు ఉన్న మొత్తం అంతా దేవుని ఆరాధనే. కొంతమంది భక్తులు అన్నారు, నీ జీవితమే దేవుని ఆరాధన. అబ్రహాము తన కుమారుణ్ణి ఆ పర్వతం మీద బలి ఇవ్వటానికి వెళ్ళినప్పుడు కత్తి పట్టుకుని ఆరాధిస్తున్నాడు. విధేయతే ఆరాధన, దేవుని మాటను గైకొనటమే ఆరాధన అంటున్నారు. దేవుని ఆజ్ఞలయందు ఆరాధించేవారే సంతోషంగా ఉంటారు. ఈరోజు మనం దేవుని యొక్క మహిమపరచటానికి దేవుని సన్నిధికి ఎక్కడయ్యా మనం ఉన్నదంటే దేవుని ఆజ్ఞలలో. కొరింథీయులకు రాయబడిన మొదటి పత్రిక 11వ అధ్యాయము 18వ వచనాన్ని కూడా మనం చూస్తే 11వ అధ్యాయము 18వ వచనములో అంటున్నారు, మొదటి సంగతి ఏదనగా మీకు సంఘమందు కూడి ఉన్నప్పుడు మీలో కక్షలు లేవని వినుచున్నాం. కొంతమంది మీరు ఇది నిజమని నమ్ముచున్నారు. 17వ వచనం, ఈ ఆజ్ఞలు ఇచ్చున్నాను గనుక మీరు వచ్చుట ఎక్కువ కీడుకే కానీ ఎక్కువ మేలు కాదు. ఇక్కడ కూడి వచ్చుట, ఆదివారపు ఆరాధనకు కూడి వచ్చుటను గురించి గ్రంథకర్త తెలియపరుస్తున్నాడు. అపోస్తుడైన పౌలు కొరింథీ రాయబడిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 23వ వచనంలో కానీ, అపోస్తుల కార్యగ్రంథం 20వ అధ్యాయం 7వ వచనంలో కానీ, మొదటి కొరింథీ పత్రిక 16వ అధ్యాయం మొదటి 2 వచనాల్లో కానీ ఆదివారపు కూడికను గురించి చాలా స్పష్టంగా రాయబడింది. ఆదివారం కూడటం ఎందుకు కూడుకుంటున్నాం మనం? దేవుని ఆజ్ఞలయందు ఆనందించటానికి, దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించటానికి. ఇవన్నీ ఎలా జరగాలి? ఆనందంతో జరగాలట. దండ్లు దేవుని యెహోవా మందిరమునకు వెళుదుమని చెప్పినప్పుడు నేనేం చేశానయ్యా? నేను ఆనందించాను. అందులో ఉంది నా ఆనందం. ఇక్కడున్న మనం అందరం కూడా అనుకోవాలి, ఇప్పుడు ఎక్కడుంది నీ ఆనందం? నీవు ఆశీర్వదింపబడటానికి దేవుడు నీకు ఇచ్చే గొప్ప చక్కని మార్గదర్శకత్వం. ఇశ్రాయేలు ప్రజలు అది కోల్పోయినప్పుడే వారి యొక్క ఆశీర్వాదాన్ని కోల్పోయేవారు. దేవుని సన్నిధి కోల్పోతే ఆశీర్వాదం కోల్పోతామన్న భావన ప్రతి విశ్వాసులో కావాలి. ఈరోజు కొన్నిసార్లు ఈ మాటలు చెప్పటానికి ఏవో ఒక అడ్డు, కానీ వాక్యం ఉన్నదున్నట్టుగా చెప్పాలి. వాక్యం ఉన్నదున్నట్టుగా చెప్పటంలో భావం ఏమిటయ్యా అంటే దేవుని సన్నిధికి రావటం అనేది నువ్వు బాధ్యతగా తీసుకుంటే నీ కుటుంబము నీ జీవితాన్ని కట్టడం దేవుడు బాధ్యతగా తీసుకుంటాడు. నువ్వు ఏమరపాటుగా తీసుకుంటే ఆయన కూడా ఏమరపాటుగా తీసుకుంటాడు. సామెతల గ్రంథంలో అంటారు కదా, నా ఆజ్ఞలు విననేరక చెవులు మూసుకుని వాని ప్రార్థన నాకు హేయము. మనమేమో ఆయన మాటలు వినం, కానీ మన మాట వినాలని కోరుకుంటాం. దేవుడు వింటారా? ఉదాహరణకి ఎవరినో మనిషినే అందాం, ఎక్కడికన్నా వెళ్ళి ఒక మనిషి మాట్లాడేటప్పుడు నువ్వు మాట్లాడక నోరు మీ కాసేపు నేను చెప్పేది అన్నారనుకోండి, ఏ మనిషి అనే వింటాడా మాట? దేవుని సన్నిధి కూడా అంతే. దేవుని సన్నిధికి చెవులారా నీ వాక్యాన్ని నేను వింటానయ్యా, నీ సన్నిధిలో నీ స్వరం వింటానయ్యా అని వస్తే దేవుడు నీ స్వరాన్ని కూడా వింటాడు, నీ ప్రార్థన కూడా ఆలకిస్తాడు. అమ్మో వాక్యం అంటే నాకు పడదన్నావు అనుకో, దేవుడు కూడా అదే అంటాడు, నీ ప్రార్థన కూడా నాకు పడదయ్యా, నీ మాట కూడా నాకు ఇష్టం అవుదయ్యా,
దేవుని సన్నిధిని ఎప్పుడైతే నువ్వు ఆలోచన చేస్తున్నావో. ఇక తర్వాత మనం చూస్తే యెరూషలేము పట్టణాన్ని గురించి అంటున్నారు, బాగుగా కట్టబడిన పట్టణమా. ఈరోజు మనం అనుకుందాం, పేతురు గారు మొదటి పత్రికలో చెప్పారు, సజీవమైన రాళ్ల వల్లే కట్టబడుచున్నాం. ఇప్పుడు ఇక్కడ కంప్లీట్ ఇన్ సెన్స్ ఆరాధన జరుగుతుంది. ఈ ఆరాధన అంతట్లో బాగుగా కట్టబడిన నగరు వల్లే మనం ఉన్నామా లేదా? ఉదాహరణకి సొలొమోను మందిరాన్ని మనం తీసుకుంటే విలువైన రాళ్ళు చేత చెక్కబడి చక్కగా అమర్చబడి కట్టబడింది అది. ఇప్పుడు మనం దేవుని సన్నిధిలో ఒక క్రమంగా ఒక కార్యక్రమాన్ని జరిపిస్తే, అబ్బా సంఘంలో సమయానికి క్రమంగా వస్తారండి, సంఘంలో క్రమంగా పాటలు పాడతారండి, క్రమాలన్నీ కూడా చక్కగా జరుగుతాయండి, వాక్యం అంతా కూడా క్రమంగా జరుగుతుందంటే, యెరూషలేమా బాగుగా కట్టబడిన పట్టణమా, దేవుడు సాక్ష్యం ఇస్తున్నాడు నీ గురించి నా గురించి. అయ్యా వారు చాలా యూనిఫామ్గా చేస్తారు, అది బాగుగా కట్టబడిన పట్టణం. ఈ సంఘం ఎలా ఉండాలి అని దేవుడు కోరుకుంటున్నాడు అంటే, ఇందాక మనం చూసాం తిమోతికి రాసిన పత్రికలో, జీవము గల దేవుని సంఘములో నేను ఆలస్యము చేసిన ఎడల జనులు ఎలాగూ ప్రవర్తించాలో వారికి తెలియకుండును. ఎందుకంటే జీవము గల దేవుని సంఘంలో ప్రవర్తనా నియమావళి ఉందట, ప్రవర్తనా నియమావళి ఉంది. ప్రియులారా, ఈ పాఠాలు చాలా అనుభవంతో లోతుగా ఉన్న తర్వాత, సంఘం బలపడిన తర్వాత చెప్పవలసిన మాటలు అయినప్పటికీ నేను మన బలమైన సంఘమే అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అనేక సంవత్సరాలుగా ఉన్నాం కనుక. దేవుని కృప ఆరాధనా క్రమంలో ఈ భావం ఏమిటయ్యా అంటే, సజీవమైన రాళ్ల వలె. అయ్యా వారు పాటలు పాడితే అందరూ చక్కగా పాడతారు. అందుకే చాలాసార్లు కోపపడతాను, ఇక్కడ పాడేవాళ్ళు పాట ఒకటే, అక్కడ పాడేవాళ్ళు ఒకటే. అందుకే స్పెషల్ సాంగ్స్ అంటే నేను చాలా కోపపడతాను. అప్పుడప్పుడు ఏ పండగలో పాడాలో కానీ సంఘంలో పాడేటప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు ఆనందించేది ఏంటంటే అందరూ పాడాలి, అందరికీ కలిసి వచ్చిన పాటలు. పాత పాటలే పాడు, ఇబ్బంది ఏమీ లేదు. దేవుడేం కొత్త పాటలు మధురంగా పాడాలని ఏం చెప్పలేదు. అందరూ కలిసి ఉజ్జీవంగా పాడేటటువంటి ఇష్టమైంది. ఎందుకంటే ఆత్మతో సత్యముతో మనం పాడాలి. వాక్యం వినేటప్పుడు ప్రతి భాగంలో, ఆ ప్రారంభం నుంచి ముగింపు వరకు ప్రతి భాగంలో మనమందరము కలిసి చేసింది ఏమవుతుందట, ఇది యెరూషలేమా బాగుగా కట్టిన పట్టణం వలె. ఈరోజు ఆరాధనలు హృదయాలు కలవాలి, ఐక్యపరచబడాలి, స్వరాలు కలవాలి, మనసులు కలవాలి. బలమైన ఆరాధన దేవుని సన్నిధిలో మనం అలా ఎప్పుడైతే ఆరాధన చేస్తున్నామో, మనం యోహాను సువార్త 15వ అధ్యాయంలో మనం చూస్తే అక్కడ యేసుప్రభు వారు అంటారు కదా, ఇదిగో నేను నిజమైన ద్రాక్షవల్లిని అన్నారు. మీరు తీగలు అల్లుకోవాలి, ఐక్యత అల్లుకున్న విధంగా ప్రతి విభాగంలో కూడా ఐక్యత కనిపించాలి. ఇక్కడ నీ దారి నీది, నా దారి నాది కాదు కదా. కొన్నిసార్లు మనం చూస్తాం ఒక విధానం ఒకటే, ఒక విధానం ఒకటే అయిపోతుంది కొన్ని సంఘాలలో. అలా కాదట. మనం అందరము కూడా ఐక్యపరచు ఆత్మలో ఉండి, ఇదిగో ద్రాక్షవల్లి తీగల వల్లి కలిసినటువంటి ఆరాధన ఎప్పుడైతే చేస్తున్నామో అప్పుడు పరిశుద్ధాత్మ దేవుడు అంటాడు కదా, అయ్యా యెరూషలేమా బాగుగా కట్టినటువంటి పట్టణము వలె. సహవాసములో ఐక్యత ఉండాలి, ఆరాధనలో ఐక్యత ఉండాలి, దేవుని సన్నిధిలో ఐక్యత ఉండాలి, మనం చేసే కార్యక్రమంలో ఐక్యత ఉండాలి, ప్రభు బల్లలో ఐక్యత ఉండాలి, కానుకల్లో ఐక్యత ఉండాలి, వాక్యము వినటంలో ఐక్యత ఉండాలి. ఐక్యతతో చేసేదే నిజమైన ఇష్టపూర్వకమైన ఆరాధన. ఇక 3వ భాగాన్ని చూస్తే 6 నుంచి 9 వచనాలు, చివరి 3 వచనాలు. యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు, నీ ప్రాకారములలో నెమ్మది కలుగునుగాక, నీ నగరులలో క్షేమముండునుగాక. నా సహోదరు నిమిత్తము, నా సహవాసుల నిమిత్తమును నీకు క్షేమము కలుగునుగాక అని నేను అందును. మన దేవుడైన యెహోవా మందిరము నిమిత్తము నీకు మేలు కలుగు చేయు ప్రయత్నము. ప్రియులారా, ఇక్కడ 3వ భాగంలోకి వచ్చాం. ఫస్ట్ సెషన్లో ఆరాధన ఎందుకు ఆరాధించాలి మనం చూసాం. 2వ భాగంలో ఎలా ఆరాధించాలి మనం చూసాం. ఇక 3వ భాగం వచ్చేసరికి అయ్యా ప్రార్థన గురించి చెప్తున్నారు. నీ ఆరాధనలో ప్రార్థన, దేవుని సన్నిధిలో ప్రార్థన, నీ వ్యక్తిగత ప్రార్థన, సంఘ ప్రార్థన ఎలా జరగాలి అన్నట్లయితే మనము ఎవరి కోసం ప్రార్థించాలి? ఫస్ట్ థింగ్ అట, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. చక్కని మాట. ఎంతమంది మనం మన సంఘాన్ని ప్రేమిస్తున్నాం?
ఎప్పుడైనా ఆలోచన చేయండి, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు అని చెప్తూ, నువ్వు నిజంగా ప్రేమిస్తే యెరూషలేము యొక్క క్షేమము కొరకు ప్రార్థన చేయుడి. ద ఫస్ట్ లైన్. మీరు ఎప్పుడైనా మీరు ఇంటి దగ్గర ప్రార్థన చేసుకునేటప్పుడు మీ మనసులో ఎప్పుడైనా సంఘం గుర్తు చేసుకున్నారా? మీ వ్యక్తిగత ప్రార్థనలో మీరు నిద్ర లేచినప్పుడు చేసుకునే ప్రార్థన, ఎప్పుడైనా ప్రార్థించేటప్పుడు ఇది వాక్యం చెప్తున్న మాట, వాక్యం చెప్తున్న మాట. ఈ సంఘానికి మనం కేవలము మనం ఏపాటి వారము? ఎందుకంటే తన స్వరక్తం ఇచ్చి సంపాదించుకున్న క్రీస్తు సంఘం ఇది, దేవుని సంఘం ఇది. కనుక ఇది క్రీస్తు ప్రభు సంఘంగా మనం ఆలోచన చేసినప్పుడు, అయ్యా ఈ సంఘం అనేది అభివృద్ధి చెందాలి, నేను ప్రార్థన చేయాలి. నువ్వు నిజంగా యెరూషలేము కొరకు ప్రార్థిస్తే, అందుకే అంటున్నారు నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఎంత చక్కని మాట అంటే, మనిషి దీవించబడటానికి వాక్యం చెప్తున్న మాట. చాలామంది విశ్వాసులు ఇంతవరకు రావట్లేదు. ఎవరైనా ఒక మాట చెప్తే ఆ మాటే వింటారు, వాక్యం దగ్గరికి నడిపించబడట్లేదు. నువ్వు చెప్పేది ఏమిటయ్యా, వాక్యం చెప్తుంది ఏంటనే పరిశీలన స్పృహ రావట్లేదు. ఎవరైనా ఒక ఆయన వచ్చి ఇదిగో ఫలానా అంటే ఆ మాట నమ్ముతున్నారు. కానీ ఇక్కడ వాక్యం చెప్తుంది, యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. మనం అనుకుందాం, అయ్యా నేను వర్ధిల్లాలి, నేను నా ఉద్యోగంలో, నా వ్యాపారంలో, నా కుటుంబంలో, నా ఆరోగ్యంలో నేను వర్ధిల్లాలంటే ఏం చేయాలి అన్నారనుకోండి, ఎవరో ఏదో చెప్తే చేస్తారు. కానీ వాక్యం ఏం చెప్తుంది? యెరూషలేమును ప్రేమించు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. దేవుడు అన్యాయస్తుడు కాదు. అందుకే ఆయన వాగ్దానాలు, ఆయన గ్రాంట్ ఎలాగిచ్చాడో తెలుసా మనకి? లిఖితపూర్వకంగా ఇచ్చాడు, నోటి మాట కాదు ఇది. వాగ్దానాలు లిఖితపూర్వకమైన స్టేట్మెంట్. మనమే అనుకుందాం, మనుషులకు ఏదైనా ఒప్పందాలు చేసినప్పుడు నోటి మాటలు ఉత్తినే తిరిగిపోతాయని ఒప్పందాలు కాగితాల మీద రాసుకుందాం, అగ్రిమెంట్లు అంటారు. కారణం ఏమిటి? అగ్రిమెంట్ అయితే త్వరగా పోదు, మాట మార్చిన అక్షరం ఉంటుందని. దేవుడు కూడా తన వాగ్దానాలు ఎలాగిచ్చారో తెలుసా? లిఖితపూర్వకంగా రాసిచ్చారు. యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. ఈ సమయంలో మనం అనుకుందాం, నేను వర్ధిల్లాలి, నా కుటుంబం వర్ధిల్లాలి, నా బిడ్డలు వర్ధిల్లాలి, నా ఉద్యోగం వర్ధిల్లాలి అంటే యెరూషలేము కొరకు ప్రార్థన చేయి. యెరూషలేమును ప్రేమించు. సంఘాన్ని ప్రేమించే మనసు నీకుంటే, సంఘం కొరకు ప్రార్థించే మనసు నీకుంటే, నువ్వు అనుకున్న వాటిలో వర్ధిల్లుతావు. దేవుడు చెప్పిన మాట, దేవుడు సూటిగా రాసి ఇచ్చినటువంటి మాటలు, మన సొంత మాటలు కాదు ప్రియులారా, గమనించండి. కనుక ఎప్పుడైతే మనం ప్రార్థిస్తున్నామో అభివృద్ధి అనేది జరుగుతుంది. అందుకని ఎవరి కొరకు ప్రార్థించాలి అంటే, నీ ప్రార్థనలో నీ సంఘం ఉందా లేదా? నీ ప్రార్థనలో నీ సంఘం ఉండాలి. ఉదయకాలం ప్రార్థన చేస్తున్నావా? నీ పనిపాటలో ప్రార్థన చేస్తున్నావా? కుటుంబ ప్రార్థనలో ఉన్నావా? రాత్రికాలం ప్రార్థన చేస్తున్నావా? సంఘము కొరకు ప్రార్థిస్తే దేవుడు చెప్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడు, మనుషులు కాదు, ఆయన ఎవరో ఈయనెవరో మాటలు వింటూ ఉంటాం. కానీ వాక్యం చెప్తున్న మాట చెప్తున్నా, యెరూషలేమా నిన్ను ప్రార్థించువారు, నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. సంఘాన్ని ప్రేమించటం అంటే చెప్పండి. ప్రభువారు అంటారు కదా, ఇదిగో నన్ను మీరు ప్రేమిస్తున్నారా? నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలు గైకొనును కదా. నా మనసులో ఎంత ప్రేమ ఉందంటే సరిపోదు. సంఘం కోసం, అయ్యా సంఘంలో నేను సమయాన్ని పాటిస్తున్నాను, సంఘం కోసం నేను ప్రయాసపడుతున్నాను, నేను ప్రేమించాను కనుక, అంతే కదా. ప్రేమ, లవ్ నీడ్స్ ఎన్ యాక్షన్, అంతే కదా. ప్రేమ అనేది చర్యలు కోరుకుంటుంది. సంఘపు ప్రేమ చర్యలు కోరుకుంటుంది. నువ్వెంత సమయాన్ని కేటాయించగలుగుతున్నావు, ఏం చేయగలుగుతున్నావు సంఘం. అందుకే క్రీస్తు ప్రభువారు దేవుడు లోకమును ఎంతో ప్రేమించాను ఆ మాట అలా చెప్తే, ఆ స్టేట్మెంట్ అలా వదిలేస్తే దానికి అర్థమే లేదు. దానికి అర్థం ఎప్పుడు వచ్చింది? యేసు ప్రభువారు సిలువలో మరణించాక ఆ మాటకు అర్థం వచ్చింది. నిజమేనయ్యా, దేవుడు లోకముని ఎంతో ప్రేమించాడు. ఎంత ప్రేమించాడు? తన అద్వితీయ కుమారునిచ్చాడు. ఆయన సిలువలో మరణించారు. యాక్షన్ కనబడుతుంది. అయ్యా మరణము పెట్టినంతగా ప్రేమించాడు గనక ఆ మాటకు అర్థం ఉంది. ఈరోజు నీవు నేను అనుకుందాం, అవును ఆయన నా సంఘాన్ని నేను ప్రేమిస్తున్నాను అంటే ఏం చేసావు? ఏం చేసావు? యాక్షన్ ఏముంది? కనుక యెరూషలేమా నిన్ను ప్రేమించువారు వర్ధిల్లుదురు. నువ్వు వర్ధిల్లాలి అంటే సంఘాన్ని ప్రేమించేది దేవుని ఆజ్ఞ, లిఖితపూర్వకంగా వాక్యంలో చెప్తున్న ఆజ్ఞ. నువ్వు సంఘాన్ని ప్రేమించు. ఆ ప్రేమ నీ చర్యల్లో నువ్వు కనపరిస్తే అదే నీ ఆశీర్వాదం, నీ బలమైనటువంటి ఆశీర్వాదాన్ని దేవుడిస్తున్నారు. కనుక నిన్ను ప్రేమించువారు వర్ధిల్లురు అని చెప్తూ, ఆమె ప్రాకారములలో సమాధానముండును అన్నారు. ఇక్కడ ఏముంటుందటండి? నువ్వు ప్రేమించొస్తే సమాధానాన్ని పొందుకుంటావు. జాగ్రత్తగా గమనించండి. మనం ఏదైనా ఒక పనిని ఆసక్తిగా వెళితే దాన్ని కనుగొంటాం, అనాసక్తిగా వెళితే కనుగోలేం. నువ్వు దేవుని సన్నిధికి వచ్చేటప్పుడు
నువ్వు ఆశ కలిగి ఈ యొక్క ప్రాకారములలో నెమ్మది ఉంది, సమాధానం ఉంది అని కనుక నువ్వు వస్తే ఖచ్చితంగా పొందుకుంటావు. కొన్నిసార్లు మొహమాటానుకో, అనీజీగాను, ఆసక్తిగా వస్తే పనులు జరగవు. వాక్యం చెప్తుంది, నువ్వు ఏది పొందుకోవాలో అది నేను పొందుకుంటున్నానని ప్రార్థించమన్నారు ప్రభు. అయ్యా, మీరు అడిగేది మీ వలన అడిగి మేము పొందుకుంటున్నామని ప్రార్థన చేయండి, పొందుకుంటారు. నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అయ్యా, ఈ సంఘంలో మీ సమాధానం ఉందని నేను వస్తున్నానయ్యా, దాన్ని నేను ఖచ్చితంగా పొందుకుంటాను. అయ్యా, నాకు సమాధానం ఇవ్వబోతున్నావు, నేను ప్రేమించి వస్తున్నాను, నేను నిరీక్షణతో వస్తున్నాను, నేను యథార్థంగా వస్తున్నాను, నీ ఆజ్ఞల దగ్గరికి వస్తున్నాను, నీ ముఖ దర్శనం కోసం వస్తున్నాను. అంత యథార్థంగా వస్తే దేవుడు తప్పక నిన్ను ఆశీర్వదిస్తాడు. పిలిపిలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనాన్ని మనం చూస్తే, పిలిపిలకు రాయబడిన పత్రిక 4వ అధ్యాయము 6వ వచనంలో అంటున్నారు, దేనిని గూర్చి చింతపడకుడు కానీ ప్రతి విషయంలో ప్రార్థన విజ్ఞాపనల చేత కృతజ్ఞతాపూర్వకంగా మీ విన్నపములు దేవునికి తెలియచేయడి. అప్పుడు సమస్త జ్ఞానమును ముఖ్యించిన దేవుని సమాధానము యేసుక్రీస్తు వలన మీ హృదయములకు మీ తలంపులకు కావలి యుండును. ప్రియులారా, గమనించాను. ఎప్పుడైతే ఆ ప్రాకారములలో సమాధానం ఉందని నువ్వు వచ్చావో, నెమ్మది ఉందని వచ్చావో, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే. అవును ప్రభువా, సన్నిధిలో నేను ఆశ కలిగి వచ్చాను నాయనా, తప్పక నీ ప్రేమను దేవుడు నిరర్ధకం చేయడు. నీ విశ్వాసాన్ని దేవుడు ఎప్పుడూ సిగ్గుపరచనీయుడు. ఎందుకంటే దేవుడు కార్యం చేస్తాడు. నువ్వు విశ్వాసంతో వచ్చావు, దేవుని సన్నిధికి వచ్చావు. యెరూషలేము శ్రేయస్సు కొరకు ప్రార్థించు అని అంటే, సంఘము శ్రేయస్సు అని అంటే ఏమిటి? ఇక్కడ ఒక మాట, సంఘము శ్రేయస్సు అంటే బలమైన కట్టడాలా, ఖరీదైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చరా, లేకపోతే అసంఖ్యాకమైన జనమా అంటే ఆత్మీయత. ఆత్మీయత. నేను దేని కొరకు ప్రార్థించాలండి? ఒక మాట అనుకుందాం. ఇప్పటి వరకు అనుకున్నాం, యెరూషలేము క్షేమం కొరకు ప్రార్థించమన్నారు కదా. అయ్యా, మా చర్చిలో ఏసీ లేదు, మా చర్చిలో మరొకటి లేదని కాదట ప్రార్థించటం. యెరూషలేము క్షేమం అంటే ఆత్మీయత. యెరూషలేము క్షేమం అంటే క్రమం. యెరూషలేము క్షేమం అంటే, అయ్యా మా సంఘములో ప్రార్థనా పరులు లేవనెత్తబడాలి, అయ్యా మా సంఘములో మీ నామము బలంగా కొనియాడబడాలి, క్రమమైన ఆరాధన జరగాలి, ఉజ్జీవమైన కార్యాలు జరగాలి, అందరూ మీ నామాన్ని కొనియాడబడాలి, అందరూ ఆసక్తి కలిగి ఉండాలి, ఎవరు ఆసక్తిలో ఎవరు చల్లారిపోకూడదయ్యా. అది నిజమైనటువంటి శ్రేయస్సు. సంఘము శ్రేయస్సు అంటే, ఈరోజు మనిషి ఒక మాట చెప్పాలి అంటే, ఒక మనిషికి ఒంటి నిండా బంగారం ఉండి, ఖరీదైన వస్తువులు ఉండి, లేకపోతే అలంకరణకు ఉండి, అదుండి ఇదుండి మనిషిలో అనారోగ్యం ఉందనుకోండి, ఉపయోగం ఏముంటుంది? నువ్వు ఎంత బంగారం వేసుకున్నా, నువ్వు ఎంత విలువైనటువంటి వస్త్రాలు వేసుకున్నా, శరీరంలో ఆరోగ్యం లేకపోతే ఎన్నున్నావు కదా. ఈరోజు సంఘం కూడా అంతే. సంఘానికి కావాల్సిన మొదటి జీవం. అంగులు ఆర్భాటాలు కాదు. సంఘంలో ఏముండాలని దేవుడు కోరుకుంటున్నాడంటే జీవం కలిగి ఉండాలి. అయ్యా నా సంఘంలో జీవం ఉండాలని ప్రార్థించాలి. ప్రార్థించటం అంటే, అయ్యా ఇదిగో మా సంఘంలో పలానా వస్తువు తగ్గిపోయింది, ఇది కాదు. సౌండ్ సిస్టమ్ లేదు, ఏసీ లేదు, మరేదో లేదు కాదు. సంఘంలో కావాల్సింది జీవము కలిగి ఉండాలి. అయ్యా ప్రతివారు ఆత్మ కలిగి ఉండాలి, ప్రతివారు జీవము కలిగి ఉండాలి. అయ్యా అందరి యొక్క జీవం కొరకు ప్రార్థిస్తున్నాను. నీ ప్రార్థన అలా ఉన్నట్లయితే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేయటానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నారు. ఇక తర్వాత అంటున్నారు కదా, సహోదరుల కొరకు ప్రార్థించటము అన్నారు. ఒకరి కొరకు ఒకరు ప్రార్థించటం, సంఘం కొరకు ప్రార్థించటం, ఆరాధన కొరకు ప్రార్థించటం, వాక్యం కొరకు ప్రార్థించటం ప్రతి ఒక్కరి బాధ్యత. నువ్వు ఇంటి దగ్గర ప్రారంభించేటప్పుడే ప్రార్థనతో దేవుని సన్నిధికి రావాలి. ప్రియులారా, ఇది చాలా జాగ్రత్త. నేనేదో చెప్తున్నానని మాత్రం తీసుకోవద్దు. ఉన్న సంఘంలో ప్రతివారు కూడా ఈ కార్యాలు తలపోసుకోండి. అయ్యా రేపటి ఆరాధన కొరకు ఈరోజు శనివారం రాత్రి ప్రార్థించండి, మోకరించి ప్రార్థించండి, రేపటి దినం ఘనంగా జరగాలని. ఉదయం బయలుదేరి వచ్చేటప్పుడు, అయ్యా మంచి స్వరాలతో మేమందరం కలిసి ఉజ్జీవంగా నిన్ను మహిమపరచాలయ్యా. అయ్యా ఇదిగో మా దాసుడు చక్కని వాక్యాన్ని చెప్పాలయ్యా, నాతో మాట్లాడు ప్రభువా, నీ సన్నిధిలో సంతోషాన్ని కనుగొనాలి ప్రభువా. ఇవన్నీ ఎప్పుడు వస్తాయి చెప్పండి? ఉదాహరణకి మనం ఎవరైనా మనం బాగా ప్రేమించిన వ్యక్తులు మన ఇంటికి వస్తున్నారనుకో, మనలో చాలా ఆలోచనలు వస్తాయి. ఆ వచ్చిన వ్యక్తికి వసతి ఏం చేయాలి, ఎలాంటి ఆహారాన్ని పెట్టాలి, ఏ సదుపాయాలు చేయాలి, ఇవన్నీ మన ఆలోచనలోకి వస్తాయి. అవునా కాదా?
ఒకవేళ ప్రేమించలేదనుకోండి, వస్తాడులే, ఉన్నకాడికి తింటాడు, వెళ్ళిపోతాడు, అంతే. నువ్వు దేవుని సన్నిధి ప్రేమిస్తే నీకు ఆలోచనలు వస్తాయి. దేవుని సన్నిధికి ప్రేమించకపోతే ఆ టయానికి చూద్దాం, చేద్దాం. నువ్వు దేవుని సన్నిధిని ప్రేమిస్తే దేవుడు నిన్ను వర్ధిల్లింప చేస్తారు. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనానికి కూడా మనం చూస్తే, యాకోబు పత్రిక 5వ అధ్యాయము 16వ వచనం, మీ పాపములు ఒకడితోనొకడు ఒప్పుకొనుడి, మీరు స్వస్థత పొందినట్లు ఒకరి కొరకు ఒకరు ప్రార్థన చేయుడి. సంఘంలో చివరిగా ఏం జరగాలయ్యా అంటే ఒకరి కొరకు ఒకరు ప్రార్థించాలి. నేను ఎవరిని చేయొత్తమని చెప్పను, కానీ ఒకరికొకరు ప్రార్థించే ప్రార్థనలు మీ వ్యక్తిగత ప్రార్థనలో ఉండాలి, మీ ఇంట ప్రార్థనలో ఉండాలి. ఇవన్నీ కూడా సక్సెస్ సీక్రెట్. నేను కొత్త విషయాలు చెప్పానని నేను అనుకోవట్లేదు. పాత విషయాలే, గ్రంథంలో ఉన్నాయే, వాక్యంలో రాయబడిన విషయాలే. మీ ఆశీర్వాదం కొరకు చక్కని సూత్రాలు మీరు ఆచరిస్తే ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. కనుక ప్రియులారా, ఇశ్రాయేలు ప్రజలు దేవుని సన్నిధికి వెళ్ళాలనేటువంటి ఆసక్తిని ఆదిమ సంఘంగా కృపాయుగంలో ఉన్నటువంటి మనం కూడా ఆత్మతో సత్యముతో ఆరాధించాలనేటువంటి విషయాలతో సరిపోల్చుకున్నప్పుడు మనం కూడా ఆసక్తి కలిగి దేవుని సన్నిధిలో దేవుని మహింపరిచినట్లయితే మరిన్ని ఆశీర్వాదాలు దేవుడు మనకి దయచేయునుగాక. ఆమేన్. ప్రార్థించుకుందాం. కృప కలిగిన దేవా, ప్రేమ నమ్మకం కలిగిన మా కన్న తండ్రి,